అందరికీ నమస్కారం. ఈ మధ్యన మీషోలో విరివిగా బుక్స్ పైరసీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, విధి నవల్ పైరసీ అయింది. ఇది మీషోలో ఒక సెల్లర్ అమ్ముతున్నారు. చూడండి, పైన ప్రింటింగ్ కానీ, క్వాలిటీ కానీ, కటింగ్లో కానీ చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అంతేకాకుండా లోపలికి వెళ్తే ఇదిగోండి, పేజ్ నెంబర్ దగ్గర గ్రేడియంట్ ఉండాలి. అంతేకాక కంటెంట్ కూడా మసకగా, అంటే ప్రింటింగ్ సరిగ్గా లేకుండా ఉంటుంది. అదే కనుక మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ కనుక చూస్తే చూడండి, ఈ పేజ్ నెంబర్ దగ్గర అనేది గ్రేడియంట్ ఎఫెక్ట్ వస్తుంది ఒరిజినల్ ప్రోడక్ట్లో. ఇగో ఇలా అనమాట. అంతేకాకుండా ప్రతి అక్షరం క్లారిటీతో ఉంటుంది. సో అక్కడే తెలిసిపోద్ది ఏది పైరసీ వర్షను, ఏది ఒరిజినల్ వర్షను. ఇది ఈ విధంగా నేను మీషోలో గమనించాను. అందుకే ఆర్డర్ పెట్టి ఒకటి తెప్పించి చూశాను కంపేర్ చేయడానికి. ఇగోండి, కలర్ కాంబినేషన్ కూడా భలే తేడాగా పెట్టాడు. ఇది బ్యాక్ కవర్ చూస్తే కలర్ కాంబినేషన్ సేమ్ డిఫరెంటే. ప్రతి అక్షరం కూడా కొంచెం క్లారిటీ మిస్ అవుతూ కనిపిస్తుంది. ఇది పబ్లిషర్కి నష్టమే, ఆథర్కి నష్టమే. అదేవిధంగా మీరు ఈ ఆథర్ ఇంట్రడక్షన్ పేజ్ చూడండి, ఇది ఒరిజినల్ది. అట్ ద సేమ్ టైం ఇది పైరసీ చూడండి ఎంత క్లమ్జీగా, ఎంత దారుణంగా ఉందో. సో ఇలా పైరసీ వల్ల ఏంటంటే పబ్లిషర్కి, ఆథర్కి ఇద్దరికీ నష్టం అనమాట. అయితే పైరసీ ఆపడానికి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ లేదా పెద్ద పెద్ద పద్ధతులు అక్కర్లేదు. సింపుల్గా పైరసీని ఎలాగూ ఆథర్స్ కానీ పబ్లిషర్స్ కానీ అరికట్టలేరు కాబట్టి రీడర్స్ అరికట్టవచ్చు. ఎట్లా అంటే, మీరు పుస్తకం కొనుక్కున్న తర్వాత దాని క్వాలిటీ చెక్ చేశాక అది కనుక పైరసీ అని తెలిసిన, లేదన్నా ఎవరైనా మీషోలో కానీ ఇందులో కానీ పర్టికులర్ పైరసీ వర్షన్ దొరుకుతుందని చెప్పినా దాన్ని వెంటనే రిటర్న్ చేసేయచ్చు. ఎందుకు అంటే, ఈ మీషోలో నేను గమనించింది ఏంటంటే, మీషోలో పర్టికులర్ సెల్లర్ అమ్ముతుండేది ఆన్ డిమాండ్ ప్రింట్. ఆన్ డిమాండ్ ప్రింట్ అంటే మీరు ఆర్డర్ పెట్టగానే వాళ్ళు ప్రింట్ చేసి పంపిస్తారు. సో అలా ప్రింట్ పంపించిన బుక్ని కనుక మీరు రిటర్న్ చేసేస్తే వాడికి లాస్ వస్తుంది. సో లాస్ వచ్చిన పనిని ఎవడో చేయాలనుకోడు, అంతే సింపుల్. ఇట్లా 10, 100, 200 బుక్స్ కనుక రిటర్న్ వచ్చాయనుకోండి, వాడికి దాంట్లో లాస్ ఉందని అర్థమైపోద్ది. ఇంకా వాడు చేయాలనుకోడు, అంతే సింపుల్. దీనికోసం ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ఇది నా ఐడియా, అంతే. థ్యాంక్ యూ.